హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్‌లో పోహాతో చిక్కీ ఏ విధంగా చేసేయాలో చూసేద్దాం. అదేవిధంగా ఈ వీడియోలో చిక్కీ కోసం పాకాన్ని ఏ విధంగా పట్టాలో పక్కా టిప్స్‌తో, కొలతలతో చెప్తాను. అదేవిధంగా వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసేసి ఈజీగా చిక్కీని చేసేయొచ్చు. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోనికి ఒక కప్పు వరకు పోహాని తీసుకోండి. అదేవిధంగా ఒక ప్లేటుని తీసుకొని ఆ ప్లేటులోనికి కొద్దిగా నెయ్యిని వేసుకొని ప్లేట్ మొత్తం గ్రీస్ చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా పోహా, ఆ పోహాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకోండి. తరువాత స్టవ్ మీద వేరొక గిన్నెను పెట్టుకొని గిన్నెలో కప్పు పోహాకి కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. ఈ బెల్లము వీడియోలో చూస్తున్న విధంగా తురుముకొని వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది. ఈ బెల్లంలోనే 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసి వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కరగనివ్వండి. కరిగిన బెల్లాన్ని వేరొక గిన్నెలోనికి వడకట్టి తీసుకోండి. ఎందుకంటే బెల్లంలో ఇసుక అనేది వస్తుంది కాబట్టి ఒకసారి పాకాన్ని ఈ విధంగా వడకట్టి తీసుకొని మనకి కావాల్సిన విధంగా పాకం పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని, 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మనకు కావాల్సిన విధంగా పాకాన్ని పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ని తీసుకొని ఆ వాటర్లో విధంగా కొద్దిగా పాకాన్ని వేసుకొని ఆ పాకాన్ని ఉండకడితే ఆ కట్టిన ఉండని ఈ విధంగా తుంచితే అది 2 ముక్కలైపోతే పాకం మనకు వచ్చేసినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకంలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పోహా, ఆ పోహాని కూడా వేసుకొని పాకంలో ఈ పోహా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా పాకం మొత్తాన్ని కలుపుకొని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్, ఆ ప్లేట్లోనికి ఈ యొక్క పోహాని వేసుకోవాలి. ఈ పోహాని వేసుకున్న తర్వాత గరిటె సహాయంతో మనము ఒక స్క్వేర్ షేప్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. పైన వీడియోలో చూస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ ఎడ్జెస్ని ఈ విధంగా సెట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ యొక్క చిక్కీలను 2 గంటల సేపు చల్లారనివ్వండి. మనకు పాకం పట్టడం రావాలే కానీ ఎలాంటి చిక్కీనైనా మనము ఈజీగా చేసేయచ్చు. మనం పట్టుకునే పాకాన్ని బట్టే చిక్కీ యొక్క టేస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి చిక్కీ పర్ఫెక్ట్గా రావాలి అంటే పాకాన్ని వీడియోలో చూశారు కదా, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. 2 గంటల తర్వాత చూస్తే వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా చిక్కీలు అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా ఎలాంటి చిక్కీలనైనా సరే మనము ఈజీగా చేసేయచ్చు. ఈ చిక్కీలను ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా వీటిని ఆస్వాదించవచ్చు. చూసారు కదా, నచ్చింది కదా? అయితే మీరు కూడా ట్రై చేస్తారా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.